పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు డబ్బు మూటలుగా మారుతోంది. ఈ అక్రమార్కులకు అధికార పార్టీల నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈ అక్రమ రేషన్ బియ్యం దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నెలకు కోట్లాది రూపాయల విలువ చేసే రేషన్ బియ్యం అక్రమ మార్గాన దేశం దాటిపోతోంది. కనీసం కడుపు నింపుకునే అవకాశం లేదని వారి కడుపు నింపటానికి ప్రభుత్వం కిలో రూపాయికే ఈ రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. అయితే ఈ రేషన్ బియ్యం పేదల కడుపు నింపకుండా ఉండేందుకు లేనిపోని ఆశలు చూపించి అక్రమార్కులు దోచేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తలకు నెలకు 5 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంపిణీ చేస్తున్నాయి. ప్రతి నెల మొదటి వారంలో రేషన్ డీలర్ల వద్ద నుంచి ఈ బియ్యం పేదలకు పంపిణీ చేయాలి అనేది ప్రభుత్వాల ఉద్దేశం. ప్రభుత్వాల ఉద్దేశాలు బాగానే ఉన్నా అమలులో మాత్రం లోపం జరుగుతోంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 6,70,571 కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. జిల్లాలో ప్రతి నెల సుమారు 9,516 టన్నుల రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా కిలో ₹1 సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం లెక్కల ప్రకారం కేవలం పేపర్పై మాత్రమే సరఫరా అవుతోంది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో 10% బియ్యం కూడా పేదలకు అందే పరిస్థితి లేకుండా పోయింది. తలకు 5 కేజీల చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు అందించి పేదల ఆకలి తీర్చాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో చాలా మందికి ఈ రేషన్ బియ్యం కిలో రూపాయి బియ్యం రోజువారీ ఆకలిని తీరుస్తూ ఉంటుంది. జిల్లాలో వేలాది మంది నిరుపేద కుటుంబాలు ఈ రేషన్ బియ్యం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే మొదటి నుంచి రేషన్ బియ్యం పైన ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కల్పించారు రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులు. రేషన్ బియ్యం తింటే ఆరోగ్యానికే మంచిది కాదని, రేషన్ బియ్యం గింజలు లావుగా ఉంటాయి, జీర్ణం అవ్వదు అనే అపోహలు కల్పించారు. వండుకొని మొత్తం కుటుంబం తినాల్సిన బియ్యాన్ని ఇలా అక్రమార్కులు పక్కదారి పట్టించేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం చాలా పకడ్బందీగా జరుగుతోంది. దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఈ చైన్ ఎక్కడా తెగిపోకుండా చాలా సున్నితంగా డీల్ చేస్తారు. ఈ రేషన్ బియ్యం మాఫియా అంతా కలిసి ఈ డీల్ కుదుర్చుకుంటారు. అసలు ఈ మాఫియా ఎలా జరుగుతుందో చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. రేషన్ డీలర్ వద్ద ప్రారంభమైన ఈ చైన్ బియ్యం లోడ్లు ఇతర దేశాలకు దాటి వెళ్లిపోయే వరకు ప్రతి చోట చక్కగా ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటుంది రేషన్ బియ్యం మాఫియా. మరికొన్ని బియ్యం అయితే ఇక్కడే రీసైక్లింగ్ అయ్యి కలర్ఫుల్ బ్రాండ్లతో మళ్లీ మార్కెట్లో చలామణి అయిపోతుంది. ఎవరైతే కిలో రూపాయి బియ్యం వద్దు అని చెబుతున్నారో వారు అదే బియ్యాన్ని కిలో 50 నుంచి 60 రూపాయలు పెట్టి మరీ కొనుగోలు చేసే విధంగా ఈ రేషన్ మాఫియా బ్రాండ్స్ మార్చేసి వాడకంలోకి తీసుకొచ్చే విధంగా చేస్తోంది. అయితే రేషన్ అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం, రేషన్ మాఫియాను అరికట్టడం అనేది జరగని పని అనేది స్థానికుల మాట. దీనికి కారణం స్థానిక ఎమ్మెల్యేల దగ్గర నుంచి చిన్న చిన్న నాయకుల వరకు ప్రతి నెల లక్షలాది రూపాయలు అధికారికంగా తెచ్చిపెట్టేది ఈ రేషన్ బియ్యం మాఫియానే.